హలో ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి బండ్లో కూడా వెళ్తున్నాం. వెళ్ళేదారంతా ఎట్లా ఉందో ఒకసారి చూడండి. మొత్తానికైతే నేనుండే లొకేషన్ నుండి గ్రౌండ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ గంటన్నర పట్టింది మాకు. ఇదే ఫ్రెండ్స్ మనం ఆడబోయే గ్రౌండ్ పేరు CNR1 గ్రౌండ్ అంట. బండ్లు కూడా మేము వెళ్ళేసరికి వేరే టీం ఏదో ఆడుతుంది, కానీ మాది యాక్చువల్లీ 2 to 6 స్లాట్. కానీ మేము ఆల్మోస్ట్ ఒక 1.5 hour ముందే వెళ్ళాం. కాసేపు అయ్యాక టాస్ జరిగింది. టాస్ మేము గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాం. వాడే నా ఫ్రెండ్ ప్రసాద్ ప్యాడప్ అవుతున్నాడు. మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక నా ఫ్రెండ్ ఫేస్ చేసిన ఫస్ట్ 3 balls బ్యాక్ టు బ్యాక్ డాట్ చేసిండు. ఇదేంట్రాని ఇలా ఆడుతున్నాడు అని టైంకి బ్యాక్ టు బ్యాక్ 2 sixes కొట్టి మంచి ఫామ్లోకి వచ్చాడు. మ్యాచ్ 10 hours అయ్యేసరికి మా టీమ్ స్కోర్ వచ్చి 120 ఫర్ లాస్ ఆఫ్ 1 wicket. ఓపెనర్స్లో దిగిన రాజు బ్రో 50 కొట్టిండు. నెక్స్ట్ 10 hours మా ఫ్రెండ్ లూజ్ బాల్ని 6 4 కొడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ 50 కంప్లీట్ చేసిండు. నా ఫ్రెండ్ ఇంక 50 కొట్టాక ఆగేది లేనట్టు 6 4 కొడుతూనే ఉన్నాడు. ఇంకా నా ఫ్రెండ్ సెంచరీకి 1 shot అవే 6 కొడితే సెంచరీ అయిపోతున్న టైంకి బౌండరీ లైన్ మీద క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయిండు. ఇంకా నా ఫ్రెండ్ అవుట్ అయిపోయాక కూడా మా టీం రన్ రేట్ తగ్గిపోయింది. మొత్తానికి ఇంకా మా ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేకి 20 hours 237 లాస్ ఆఫ్ 7 wickets. నేనైతే బౌలర్ కనుక నాకు బ్యాటింగ్ రాలేదు. 7 wickets పడ్డా బ్యాటింగ్ వస్తుందేమో అనుకున్నాను. ఇంకా చేజింగ్లో వాళ్ళు కూడా బాగా ఆడారు. పవర్ ప్లేలో ఆల్మోస్ట్ 80 runs కొట్టేశారు. ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు. తర్వాత మా బౌలర్స్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసుకొని వాళ్ళకి 171కి ఆల్అౌట్ చేశాం. ఇంకెంత చెప్తున్నావు, అసలు నువ్వేం ఆడేవరా అంటారా. 2 hours వేసి 28 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాం. 3వ ఓవర్ అడిగాను, కానీ బాబు పక్కెళ్ళి ఆడుకోమన్నారు. వాళ్ళ ఇన్నింగ్స్ కూడా తీయాలి, కానీ మేము కరెక్ట్గా 11 మందే వెళ్ళాం. సో అందుకనే వీడియో తీయలేదు. వీడియో ఎండింగ్లో స్కోర్ కార్డ్స్ అన్నీ వేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇంక వాళ్ళకి ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.